వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మ మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు కేటాయించింది. శుక్రవారం ఈ మేరకు జీవోను విడుదల చేసింది. అత్యధికంగా గ్రామీణ నీటి సరఫరా శాఖకు 14.74 కోట్లు, ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖకు 8.28 కోట్లు కేటాయించింది. పోలీస్ శాఖకు 10.50 కోట్లు, రోడ్ల భవనాల శాఖకు 2.80 కోట్లు, రెవెన్యూ శాఖకు 5.25 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 4.35 కోట్లు, మైనర్ ఇరిగేషన్కు 6.11 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు 4 కోట్లు, విద్యుత్ శాఖకు 3.96 కోట్లు, జిల్లా పంచాయతీరాజ్ శాఖకు 7.84 కోట్లు, దేవాదాయ శాఖకు 1.5 కోట్లు, ఆర్టీసీకి 2.25 కోట్లు, వైద్యారోగ్య శాఖకు ₹1 కోటి కేటాయించింది. మిగిలిన నిధులను ఇతర శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిధులు కేటాయించడంలో త్వరలోనే పనులు చేపట్టడానికి ఆఫీసర్లు టెండర్లను పిలవనున్నారు. అయితే మేడారం జాతర కోసం సీఎం రేవంత్ రెడ్డి నిధులు కేటాయించినందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఎన్నికల అనంతరం ఏర్పాటైన రాష్ట్రం 3వ శాసనసభ మొదటి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 9న సమావేశాలు ప్రారంభం కాగా సభ్యుల ప్రమాణ స్వీకారాలు, సభాపతి ఎన్నిక, ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇప్పటి వరకు జరిగాయి. నిన్న ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ చర్చ జరగనుంది. శాసనసభతో పాటు మండలిలోనూ గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. అసెంబ్లీలో పరిగి శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరుస్తారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంలో తీవ్రంగా విమర్శించారు. తప్పులు భారీగా పెరిగాయని, అప్పులు కూడా ఎక్కువయ్యాయని, వ్యవస్థలను దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఎలా సాగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపు అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చట్టసభల్లో జరుగుతున్న మొదటి చర్చకు ప్రాధాన్యం నెలకొంది. గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై భారత రాష్ట్ర సమితి సభావేదికగా ఎలా స్పందించనుంది, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఎలా ఉండనుంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షం ఏ మేరకు పాలన పక్షాన్ని ప్రశ్నించనుంది, దాన్ని అధికార పక్షం ఏ మేరకు ఎదుర్కొంటుందన్నది చూడాలి. మండలిలో భారత రాష్ట్ర సమితికి మెజారిటీ సభ్యులు ఉన్న తరుణంలో అక్కడ చర్చ, ప్రభుత్వ సమాధానం ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తి రేపుతోంది. చర్చ, ప్రభుత్వ సమాధానం అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. శ్వేతపత్రాలకు సంబంధించి చట్టసభల్లో చర్చించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తే కొన్ని రాష్ట్రాల్లోనే మరోసారి సమావేశాలు నిర్వహించవచ్చని అంటున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన ఆమె కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
నియంతృత్వ పోకడల నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిందని పేర్కొన్నారు. ఎన్నో ఆశయాలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నామని రైతులు, యువత, మహిళల జీవితాల్లో వెలుగు నింపుతామని చెప్పారు. ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 9.5 ఏళ్లలో విధ్వంసానికి గురైన వ్యవస్థల పునరుద్ధరణకే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తమిళిసై సౌందరరాజన్ వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.